Hi, hello, namaste. This is Suresh and welcome back to our channel Suresh Boga. సో చూసారు కదా ఈ రోజు టాపిక్ వచ్చేసి మాస్ బీట్ మీద మనం బీట్ సింక్ అయితే చేస్తున్నాం. సో వీడియో అయితే చాలా బాగా చేసింది, ప్రివ్యూ చూసారు కదా. సో ఇది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్ గా చూపిస్తాను. సో దీనికి నేను యూస్ చేసిన అప్లికేషన్ వచ్చేసి కైన్మాస్టర్ అప్లికేషన్. సో కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్ దానితో పాటు మెటీరియల్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంది, దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్కా ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో స్టార్టింగ్ కింద కనిపిస్తున్న సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి కొంచెం కిందికి వెళ్తే అడ్వాన్స్డ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ సెట్టింగ్స్లో 60 FPS ఆఫ్ ఉంటుంది. సో అది మీరు ఆన్ పెట్టేసుకొని టోటల్గా బ్యాక్ వెళ్ళిపోండి. సో బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత క్రియేట్ న్యూ ఆప్షన్ క్లిక్ చేసేస్తే ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇది వచ్చేసి కొత్త కైన్మాస్టర్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, దాని త్రూ మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ మీరు 9:16 సెలెక్ట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ క్లిక్ చేసేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేసిన వెంటనే మన గ్యాలరీ ఉన్న ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. సో ఈ వీడియోకి టోటల్గా 14 పిక్స్ అయితే అవసరం. సో 14 పిక్స్ కూడా మీరు ఒకటే ఒక ఫోల్డర్లోకి సేవ్ చేసి పెట్టుకోండి, సో దట్ మనకు ఎడిట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు మనం 3 వీడియోస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అందులో మనం ఇప్పుడు ఫస్ట్ వీడియో అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో ఫస్ట్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫోటో డ్యూరేషన్ సరిగ్గా చూడండి, 0.2 సెకండ్ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో ఇప్పుడు 1, 2, 3, 4 ఓన్లీ 4 పిక్స్ సెలెక్ట్ చేసుకుంటున్నా, రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈచ్ పిక్కి మనం యానిమేషన్ అయితే ఇవ్వాలి. సో యానిమేషన్ ఎలా ఇస్తారంటే సరిగ్గా చూడండి, క్లిప్ గ్రాఫిక్స్ సెలెక్ట్ చేసుకొని కొంచెం కిందికి వెళ్తే గెట్ మోర్ ఆప్షన్ ఉంటుంది. బట్ ఈ కైన్మాస్టర్లో స్టోర్ సింబల్ క్లిక్ చేసేస్తే ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్, ఓవరాల్ యానిమేషన్ అన్నీ కూడా ఉంటుంది. సో అందులో మీరు ఇన్ యానిమేషన్ ఇది కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకోండి. సో నేను అది ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇన్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకొని 7th ఎఫెక్ట్, ఓన్లీ ఈ ఎఫెక్ట్ మాత్రమే యాడ్ చేయండి, వేరేది ఏది కూడా యాడ్ చేయొద్దు. సో ఇన్ యానిమేషన్ చాలా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, మీరు ఫొటోస్ ఏంటంటే 9:16 చేసి పెట్టుకోండి, అంటే ఈ షేప్లో చేసి పెట్టుకోండి. అండ్ దానితో పాటు ఇది రెమినీలో ఎన్హాన్స్ చేయండి, సో దట్ మనకు పిక్స్ అనేది చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూడండి, అన్ని పిక్స్కి కూడా నేను ఇన్ యానిమేషన్ 7 యాడ్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో ఇప్పుడు డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి QSD పెట్టేసి 60 FPS ఆన్ పెట్టేసుకొని బిట్ రేట్ హై పెట్టేసిన తర్వాత ఎక్స్పోర్ట్ క్లిక్ చేసేస్తున్నా. సో ఇది వచ్చేసి వీడియో నెంబర్ వచ్చేసి ఫస్ట్ వీడియో గుర్తుపెట్టుకోండి, నెంబర్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ వీడియో. సో టోటల్గా బ్యాక్ వెళ్ళిపోతున్నా. సో బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ క్రియేట్ న్యూ ఆప్షన్స్ క్లిక్ చేసి 9:16 సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసి ఇప్పుడు సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫోటో డ్యూరేషన్ మొత్తంగా డిక్రీజ్ చేయండి, ఇది వచ్చేసి 0.1 సెకండ్ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నాం. సో ఇంతకుముందు మనం ఏవైతే 4 పిక్స్ సెలెక్ట్ చేసుకున్నామో సో అవే 4 పిక్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాం, బట్ రివర్స్ ఆర్డర్లో సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ చూడండి 1, 2, 3, 4 ఇంతకుముందు ఈ ఆర్డర్లో, ఇప్పుడు రివర్స్ ఆర్డర్లో. సో 0.1 సెకండ్స్ పెట్టేస్తున్నా, దీనికి ఎలాంటి యానిమేషన్ అయితే ఇవ్వట్లేదు. సో ప్లెయిన్ అట్లానే వదిలేసేస్తున్నా. షేర్ సింబల్ QSD 60 FPS బిట్ రేట్ హై ఎక్స్పోర్ట్. సో ఇప్పుడు మనకు 2 వీడియోస్ అయిపోయినాయి. దీని పేరు వచ్చేసి సెకండ్ వీడియో, పేర్లు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కన్ఫ్యూజ్ కావద్దు. సో టోటల్గా బ్యాక్ వెళ్ళిపోతున్నా. సో బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత క్రియేట్ న్యూ ఆప్షన్ క్లిక్ చేసి 9:16 సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసి సెట్టింగ్ సింబల్ ఎడిటింగ్ ఆప్షన్ ఫోటో డ్యూరేషన్ మళ్ళీ 0.1 సెకండ్ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో ఇప్పుడు ఇంతకుముందు 4 పిక్స్ కాకుండా ఇంకా 4 పిక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 1, 2, 3, 4. సో టోటల్గా ఎన్ని పిక్స్ అయిపోయినాయి? 8 పిక్స్ అయిపోయినాయి దీంతోనే. సో 8 పిక్స్ అయిపోయినాయి కదా. సో ఫస్ట్ దీనికి కూడా మనం యానిమేషన్ అయితే ఇద్దాం. సో క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్, దీనికి కూడా ఇన్ యానిమేషన్ ఇందాక డౌన్లోడ్ చేసుకోవడం చూపించాను కదా. థర్డ్ క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్. సో ఇది మాత్రమే యాడ్ చేయండి. ఫస్ట్ దానికి 3, సెకండ్ దానికి 5, థర్డ్ దానికి క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్ 8, ఫోర్త్ దానికి క్లిప్ గ్రాఫిక్స్ ఇన్ యానిమేషన్ లెఫ్ట్ అంటే 6th. సో చూడండి, ఈజీ యానిమేషన్స్. షేర్ సింబల్ QSD 60 FPS బిట్ రేట్ హై ఎక్స్పోర్ట్. ఇది థర్డ్ వీడియో, వీడియో నెంబర్ పేరు థర్డ్ వీడియో. సో ఇప్పుడు టోటల్గా బ్యాక్ వెళ్ళిపోతున్నా. సో టోటల్గా బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత క్రియేట్ న్యూ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని 9:16 సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు మన మెయిన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి
సో ఫోటో డ్యూరేషన్ సరిగ్గా చూడండి 0.8 సెకండ్ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో ఇంతకుముందు మనకు 8 పిక్స్ అయిపోయినాయి కదా. సో ఆ 8 పిక్స్ కాకుండా ఇప్పుడు నేను ఒక పిక్ అయితే తీసుకుంటున్నాను. సో ఫస్ట్ 0.8 సెకండ్ తోటి ఈ పిక్ తీసుకున్నా. ఈ పిక్ తీసుకున్న తర్వాత మళ్ళీ సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫోటో డ్యూరేషన్ 0.6 సెకండ్స్ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి ఇప్పుడు 1 2 సో అర్థమయ్యే ఉంటుంది. సో ఇది వచ్చేసి 0.8 సెకండ్స్, ఇది 0.6 సెకండ్స్, 0.6 సెకండ్స్. సో స్టార్టింగ్కి వచ్చేసి లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేను ఒక వీడియో అయితే ఇస్తాను మాస్ బీట్ అని. సో మాస్ బీట్ వీడియో యాడ్ చేసుకోండి. ఎక్స్ట్రాక్ట్ ఆడియో క్లిక్ చేసి వీడియో అనేది డిలీట్ చేసేసేయండి. సో ఒక్కసారి నేను వినిపిస్తాను. సో దీనికి మనం యానిమేషన్ అయితే ఇద్దాం. సో ఫస్ట్ క్లిప్ గ్రాఫిక్స్ సెలెక్ట్ చేసుకొని స్వీట్ లైస్ హౌ టు డౌన్లోడ్ స్వీట్ లైస్ అండ్ డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది. దాని త్రూ మీరు స్వీట్ లైస్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో స్వీట్ లైస్లో 5th ఎఫెక్ట్ మాత్రమే యాడ్ చేయండి. 05 అంటే స్వీట్ లైస్ డౌన్లోడ్ చేసుకోవడం చాలా ఈజీ. సో స్వీట్ లైస్ చాలా బాగుంటుంది. ఇది చాలా వాటికి కూడా మనకు యూజ్ అయిపోతుంది. సో స్వీట్ లైస్లో 5th ఎఫెక్ట్ అయితే ఇక్కడ నేను యాడ్ చేసిన. సో 3 పిక్స్ తర్వాత ఏంటంటే మీడియా సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ వీడియో మనం స్టార్టింగ్ ఏదైతే ఫస్ట్ వీడియో ఎడిట్ చేసుకున్నామో ఆ ఫస్ట్ వీడియో ఇక్కడ నేను యాడ్ చేసేస్తున్నా. సో యాడ్ చేసేసిన తర్వాత దీని స్పీడ్ సరిగ్గా చూడండి 0.5x. సో 0.5x పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో ఒక్కసారి నేను ఇక్కడ నుంచి ప్లే చేసి చూపిస్తాను. సో బీట్కి పర్ఫెక్ట్గా సింక్ అయిపోతుంది. సో మళ్ళీ సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి సో ఇప్పుడు మళ్ళీ 0 సెకండ్స్ అలాగే ఉండనిచ్చేసి మీడియా సెలెక్ట్ చేసుకొని సో ఇంకా మిగిలిపోయిన 3 పిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3 పిక్స్ నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో 1 2 3. సో ఇప్పుడు 3 పిక్స్ యాడ్ చేశాను కదా. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ 3 పిక్స్కి కూడా మనం యానిమేషన్ అయితే ఇవ్వాలి. సో క్లిప్ గ్రాఫిక్స్ సేమ్ యాజ్ చీజ్ స్వీట్ లైస్లో 5th ఎఫెక్ట్, స్వీట్ లైస్లో 5th ఎఫెక్ట్ ఇది మాత్రమే యాడ్ చేయండి. ఎందుకంటే వేరేది ఏది కూడా దీనికి సెట్ అవ్వట్లేదు, లుకింగ్ బాగుండదు. సో దానికోసమే నేను ఇది మాత్రమే చేయమని చెప్తున్నా. సో వీటికి 3కి మళ్ళీ స్వీట్ లైస్ 3 ఎఫెక్ట్ 5th ఎఫెక్ట్ యాడ్ చేశాను. సో మళ్ళీ ఈ వీడియో సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ డూప్లికేట్ అంటే సేమ్ లేయర్ అనేది మళ్ళీ వస్తుంది. సో ఇది తీసుకొచ్చి లాంగ్ ట్యాప్ చేసేసి ఇటు సైడ్ తీసుకురండి. ఇటు సైడ్ తీసుకొస్తే ఇటు సైడ్ వస్తుంది. సో ఇప్పుడు చూడండి 0.8 0.6 0.6 ఒక వీడియో ఫస్ట్ వీడియో, మళ్ళీ 0.6 0.6 0.6 ఫస్ట్ వీడియో. సో మీకు ఆర్డర్ అర్థమయ్యే ఉంటుంది. సో ఒక్కసారి ఇక్కడ నుంచి కూడా ప్లే చేసి చూపిస్తాను. సో పర్ఫెక్ట్గా సింక్ అయిపోతుంది బీట్కి. సో ఇప్పుడు ఏంటంటే మీడియా సెలెక్ట్ చేసుకొని 4 పిక్స్ వీడియో విత్ యానిమేషన్ అంటే లాస్ట్కి 3rd వీడియో యాడ్ చేసుకున్నాం కదా. సో 3rd వీడియో ఇక్కడ ఉంది. సో 3rd వీడియో యాడ్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసి ఈ వీడియో సెలెక్ట్ చేసుకొని స్పీడ్ సరిగ్గా చూడండి 0.5 సెకండ్స్, సారీ 0.5x పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో మళ్ళీ మీడియా సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ క్లిక్ చేసి సో సెకండ్ ఎడిట్ చేసుకున్నాం కదా ఆ వీడియో ఇక్కడ నేను యాడ్ చేస్తున్నా. సో ఈ వీడియో యాడ్ చేసుకున్న తర్వాత స్పీడ్ సరిగ్గా చూడండి 1.1x పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి సో ఇదే మళ్ళీ 3 డాట్స్ డూప్లికేట్. సో ఇప్పుడు చూడండి ఇది సెకండ్ వీడియో, ఇది వచ్చేసి 3rd వీడియో, నేను కన్ఫ్యూజ్ అవుతున్నా. సో ఇది వచ్చేసి 3rd వీడియో అండ్ ఇది వచ్చేసి సెకండ్ వీడియో, మీకు క్లారిటీ ఉంది. సో ఇదేంటంటే ఈ వీడియో సెలెక్ట్ చేసుకొని ఇదేంటిది 3rd వీడియో 3 డాట్స్ డూప్లికేట్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసి సో ఇది వచ్చేసి ఇటు సైడ్ పెట్టేసేస్తున్నా. సో ఇటు సైడ్ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఈ వీడియో సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ డూప్లికేట్. సో ఇది తీసుకొచ్చి మళ్ళీ ఇటు సైడ్ పెట్టేసి మళ్ళీ ఇది 3 డాట్స్ డూప్లికేట్. సో మీకు అర్థమయ్యే ఉంటుంది. సో నేను ఇక్కడ నుంచి మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇది వచ్చేసి 4 పిక్స్ వీడియో అంటే 3rd వీడియో మనం స్టార్టింగ్లో ఎడిట్ చేసుకున్నాం కదా. 3rd వీడియో 0.5x పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ ఇదేంటంటే సెకండ్ వీడియో మనకు ఎలాంటి యానిమేషన్ అయితే ఇవ్వలేదు 4 పిక్స్తోని. సో అది 1.1x పెట్టేసి 2 టైమ్స్ యాడ్ చేశా. సో 2 టైమ్స్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ 3rd వీడియోకి 0.5x పెట్టేసి మళ్ళీ అది పెట్టేసా. అండ్ మళ్ళీ ఇది సెకండ్ వీడియోకి 1.1x పెట్టేసి 2 టైమ్స్ యాడ్ చేసా. అండ్ మిగిలింది ఉంది కదా అది కూడా మళ్ళీ ఇది 0.5x ఉంది కదా అదే మళ్ళీ డూప్లికేట్ తీసుకొని ఇట్లా లాస్ట్ పెట్టేసి మిగిలింది ఏదైతే ఉందో సిజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. సో సింపుల్గా మనకు అయిపోయింది కదా. సో ఒక్కసారి నేను ఇక్కడ నుంచి ప్లే చేసి చూపిస్తాను. సో బీట్కి పర్ఫెక్ట్గా సింక్ అయిపోతుంది. సో మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసి లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేను ఒకటి
లైట్ పిక్ అయితే ఇస్తాను. సో లైట్ పిక్తో పాటు ఫస్ట్ స్మోక్ వీడియో అయితే యాడ్ చేసుకోండి. సో స్మోక్ వీడియో ఫస్ట్ ఇలా యాడ్ చేసుకొని ఒక ఎండ్ పట్టుకొని ఫుల్గా ఇలా ఇంక్రీజ్ చేసేసి బ్లెండింగ్ ఆప్షన్ క్లిక్ చేసి స్క్రీన్ అనే ఆప్షన్ ఎనేబుల్ పెట్టేసుకోండి. అండ్ సౌండ్ అనేది ఆఫ్ పెట్టేసేయండి, ఎందుకంటే దీనికి గురుగురు సౌండ్ ఏదో ఉంటుంది. సో అది ఆఫ్ పెట్టేసేయండి. సో మళ్ళీ లేయర్ సింబల్ మళ్ళీ మీడియా సెలెక్ట్ చేసుకొని లైట్ పిఎన్జి పక్కా అంటే పక్కా యాడ్ చేసుకోవాలి. సో ఆ లైట్ పిఎన్జి దీంట్లో ఉంది. ఒక ఎండ్ పట్టుకొని ఫుల్గా ఇలా ఇంక్రీజ్ చేసేసి బ్లెండింగ్ ఆప్షన్ క్లిక్ చేసి స్క్రీన్ అనే ఆప్షన్ ఎనేబుల్ పెట్టేసుకోండి. ఒక సైడ్కి పెట్టేసేయండి. సో మొత్తం మధ్యలో పెట్టేయద్దు, ఒక సైడ్కి పెట్టేసేయండి, కొంచెం కనిపిస్తే సరిపోతుంది. సో ఇప్పుడు చూడండి టోటల్ వీడియోకి అయితే వచ్చేసింది. సో దీనికి మీరు బార్డర్ కూడా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేను బార్డర్ కూడా యాడ్ చేస్తున్నా, ఎందుకంటే బార్డర్తోని మనకు మెయిన్ లుకింగ్ వస్తుంది. బట్ ఇన్స్టా స్టోరీ పెట్టేటప్పుడు ఈ బార్డర్ పెట్టొద్దు, ఎందుకంటే లుకింగ్ మొత్తం పోతుంది. బార్డర్ పెడితే కనుక మళ్ళీ మీరు వెనకాల బ్లాక్ స్క్రీన్ కూడా పెడితే బాగుంటుంది బార్డర్ పెడితే. సో ఇప్పుడు చూడండి సింపుల్గా మనకు వచ్చేసింది పర్ఫెక్ట్గా. సో డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి QHD పెట్టేసి 60 FPS ఆన్ పెట్టేసుకొని బిట్ రేట్ హై పెట్టేసిన తర్వాత ఎక్స్పోర్ట్ అనేది క్లిక్ చేసేసేయండి. సో దట్ మనకు వీడియో అనేది క్వాలిటీగా ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇది పక్కా అంటే పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి, యాజ్ వెల్ యాజ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో దట్ నేను కొత్త అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్.